ఎస్ హెచ్ ఫాస్ట్ సిబ్బంది ఒక చిన్న లీడ్ తో కూపీలాగారు. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, హెచ్ ఫాస్ట్ కి ఫస్ట్ లో దొరికిన ఆ లీడ్ ఏంటి, ఆ తర్వాత ఇంకా ఈ చైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకునే దిశగా హెచ్ ఫాస్ట్ పనిచేస్తుందా రైట్ నా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడైతే లీడ్ దొరికిందో, ఎవరైతే హెచ్ ఫాస్ట్ అధికారులకి సమాచారం ఇచ్చారో అదే ప్లేస్ దగ్గర నేనున్నాను. ఇదంతా కూడా కాటన్ సంబంధించినటువంటి పారిశ్రామిక ప్లేసెస్ అంతా కూడా ఇక్కడే ఈ నకిలీ మసాలాలు కానీ ఇవంతా కూడా వాళ్ళు తయారు చేస్తారు. ఇదే ప్లేసుల్లోకి వచ్చి హెచ్ ఫాస్ట్ అధికారులు దాదాపు 1 రోజుల పాటు కూడా వారిపైన నిఘా పెట్టారు. నిఘా పెట్టిన తర్వాత వాళ్ళు ఎలా కల్తీ చేస్తారు, దాంతోపాటు ఈ కలర్స్ని ఎట్లా వాడుతున్నారు, ఏ పదార్థాలు వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నిఘా పెట్టిన తర్వాత మెయిన్ లవంగాలు కానీ, సాజీరా కానీ, వాము కానీ, దాంతోపాటు ఈ మసాలు మిర్చి పౌడర్ కానీ, అలాగే పసుపు పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ ఇవంతా కూడా నకిలీగానే తయారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ లవంగాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో దాంతోపాటు షాజీరాని ఎక్కువగా వాళ్ళు ఇట్లా అడల్టర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో వీటన్నిటిపై కూడా ఏంటి అంటే దాడులు చేసిన తర్వాత కొన్ని దాదాపు ఒక 10 గౌడన్ల మీద దాడులు చేశారు. ఈ 10 గౌడన్లలోనూ 25,000 టన్నుల సంబంధించినటువంటి ఈ కల్తీ పదార్థాలతో లభ్యమయ్యాయి. సో ఇక్కడి నుంచి ఇదే ప్లేసుల నుంచి ఆల్మోస్ట్ ఈ పక్క 2-3 గలీలంతా కూడా ఈ కాటదండలో ఈ యొక్క దందానే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. హెచ్ ఫాస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో దాడులు చేసిన తర్వాత ఇక్కడ మరొక అంశం ఏంటంటే సర్తాజ్, ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలు విజయవాడ కానీ, లేకపోతే గుంటూరు కానీ, ఇటు నెల్లూరు కానీ, ఇటు హైదరాబాద్ సంబంధించిన పరిసర ప్రాంతాలు నల్గొండ కానీ, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ కింద ఇక్కడి నుంచి చిన్న చిన్న షాప్స్ కింద కూడా వీళ్ళు సప్లై డెలివరీ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ మొత్తం ఈ నెట్వర్క్ వెనకాల చాలా పెద్ద తలకాయలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వాళ్ళందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేసే దీంట్లో ఇప్పుడు ఒక సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించినటువంటి పోలీసులు. హెచ్ ఫాస్ట్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి ఎప్పటి నుంచి జరుగుతుంది దందా, ఎన్ని వందల కోట్ల రూపాయల సంబంధించినటువంటి వ్యాపార సామ్రాజ్యం జరుగుతుందన్న దానిపై కూడా పూర్తిగా వారు దర్యాప్తు మొదలు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే పక్క కొంచెం ముందుకు వెళితే అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా గోడౌన్లు ఉన్నాయి. సో వాటిని కూడా ఇప్పుడు పూర్తిగా సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ కాటాదాన్ లాంటి ప్రాంతాల్లో రెగ్యులర్గా కొంచెం ఈ మధ్యకాలం హెచ్ ఫాస్ట్ వారు ఇటు యాక్టివ్ అయిన తర్వాత ఎక్కువగా వీళ్ళ మీద ఇటు దాడులు చేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకు ఇన్ఫర్మేషన్ కూడా బాగా ఇస్తున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో సిట్ అధికారులు ఇవాళ నుంచి ఏ మెయిన్ డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా తెలుస్తుంది. వారి నుంచి కూడా పూర్తి స్థాయిలో వస్తుంది ఇన్ఫర్మేషన్. ఎస్ థ్యాంక్ యూ రాణా. మొత్తానికి హెచ్ ఫాస్ట్ యాక్టివ్ అయింది. ఎక్కడెక్కడ కల్తీ రాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు.